కాంగ్రెస్ ఖచ్చితంగా గెలిచే లోక్సభ సీట్లలో ఖమ్మం ఉంటుందని అంటున్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఈ స్థానం పరిధిలో అన్ని స్థానాల్లో హస్తం హవా సాగింది. అందుకే ఆ సీటు ఇప్పుడు కాంగ్రెస్ లో హాట్ కేకులా మారింది. ఇక్కడ నుంచి పోటీ చేయడానికి ఎక్కువ మంది ఆశావహులు క్యూ కడుతున్నారు. ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉండటంతో పాటు అసెంబ్లీ ఎన్నికల్లో భారీ ఆధిక్యాలతో గెలవడంతో కాంగ్రెస్ లో ఎక్కువ మంది ఖమ్మం స్థానంలో పోటీ చేయడానికి సిద్ధమవుతున్నారు. ఏఐసీసీకి కూడా ఖమ్మం లోక్సభ సీటు కోసం అత్యధిక స్థాయిలో దరఖాస్తులు అందాయి. దాదాపు 20 మంది దరఖాస్తులు చేసుకున్నారంటే ఈ స్థానానికి ఎంత డిమాండ్ ఉందో వేరే చెప్పాల్సిన పని లేదు. గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉండటం వల్లనే ఈ స్థానానికి డిమాండ్ ఏర్పడింది. ఖమ్మం లోక్సభలో పోటీ చేయడానికి తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క సతీమణి నందిని కూడా దరఖాస్తు చేసుకున్నారు. తమకు అవకాశం ఇవ్వాలని భట్టి వర్గీయులు కోరుతున్నారు. ముఖ్యమంత్రి పదవి దక్కకపోవడంతో తమ కుటుంబం నుంచి పార్లమెంటుకు పోటీ చేసే అవకాశం కల్పించాలని మల్లు భట్టి విక్రమార్క అధినాయకత్వాన్ని కోరే అవకాశం ఉంది. అదే సమయంలో సీనియర్ నేత వి హనుమంతరావు కూడా ఖమ్మం లోక్సభ నుంచి పోటీ చేయడానికి దరఖాస్తు చేసుకున్నారు. తనకు అవకాశం కల్పించాలని, గాంధీ కుటుంబానికి విధేయుడుగా ఉన్న తనకు ఛాన్స్ ఇవ్వాలని విహెచ్ కోరుతున్నారు. వీరితో పాటు మాజీ ఖమ్మం పార్లమెంటు మాజీ సభ్యులు రేణుకా చౌదరి ఉండనే ఉన్నారు. ఇక్కడ తమ సామాజిక వర్గం అయితే గెలుపు అవకాశాలుంటాయని ఆమె చెబుతున్నారు. తనకు మరొకసారి అవకాశం ఇవ్వాలని రేణుకా కోరుతున్నారు. వీరితో పాటు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సోదరుడు ప్రసాద్ రెడ్డి కూడా తనకు టికెట్ కేటాయించాలని దరఖాస్తు చేసుకున్నారు. సామాజిక పరంగా ఆర్థికంగా బలమైన నాయకుడు కావడంతో ఆయన పేరు కూడా పరిశీలించాలని పొంగులేటి వర్గీయులు కోరుతున్నారు. ఖమ్మం కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు దుర్గాప్రసాద్ కూడా రేసులో ఉన్నారు. ఇలా హేమాహేమీలు అనేక మంది పోటీ పడుతుండటంతో ఎవరికి ఛాన్స్ దక్కుతుందో అనే ఆసక్తి సర్వత్రా ఏర్పడింది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.